ప్రసాదం తినిపించడం కోసం నేను ప్రసాదం తినక తప్పట్లేదు. సమంత, అబ్బా ప్రసాదం చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టు. సమంత, ఇంకా ప్రసాదం తినాలనిపిస్తుంది, ఇంకా కాస్త పెట్టు. సమంత, ఈ ప్రసాదం ఎలా చేసావు? ఇంత బాగుందేంటి? కట్టెల పొయ్యి మీద. అవునా, ఓకే ఓకే, టేస్ట్ సూపర్. నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటాను. వేడిగా ఉన్నప్పుడే తినాలి. తర్వాత ఏంటి తర్వాత? ఉండు, నేను పెడతాను. ఇదిగో ప్రసాదం తీసుకో. తీసుకో సమంత. ప్రసాదం వద్దు అనకూడదు, నువ్వే చెప్పావు కదా. తీసుకో. ఇప్పుడేమైంది? నువ్వు ఇప్పుడేం చేసావు? ఏం చేశాను? ఫాస్టింగ్ సంగతి మర్చిపోయి పాయసానికి టెంప్ట్ అయిపోయి నువ్వు తినేసావు. ఆఫ్టర్ ఆల్ పాయసానికి కంట్రోల్ చేసుకోలేని దానివి నీకెందుకు ఉపవాసాలు చెప్పు? సామాన్య, ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంత స్పీచ్ ఇస్తున్నావు? ఏమవ్వడమేంటి? ఇక్కడ పెద్ద తప్పు జరిగిపోయింది. సమంత చేస్తున్న దీక్ష పాడైపోయింది. మేబీ మళ్ళీ నెక్స్ట్ ఇయరే చేసుకోవాలేమో. ఏంటి, ప్రసాదం తిన్నందుకే? తినకూడదు కదా అని ఎవరన్నారు? ఎవరో అనడమేంటి? ఫాస్టింగ్ కి మీనింగ్ అదే కదా. ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అంతే తెలుస్తుంది. ఉపవాసం చేయడం అంటే భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు తినకుండా ఉండడం. సాముదిని అవేమీ చేయలేదు కదా. తను తిన్నది అమ్మవారికి పెట్టిన ప్రసాదం. ప్రసాదం తినడంలో ఏ తప్పు లేదు. ఆ ప్రసాదం తినడం వల్ల దీక్ష ఏమీ పాడవదు. ఈ విషయం సాముదినకు కూడా తెలుసు. అందుకే తమరు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ప్రసాదం తినమని బతిమలాడినా అడ్డు చెప్పకుండా తను ప్రసాదం తింది. ఏంటి ఇంకా కూర్చునే ఉన్నావు? ఏమైనా మాట్లాడాలా? ఇంకేమైనా చెయ్యాలా? వెళ్ళు, తను కాస్త పూజ చేసుకుంటుంది. పద్మవదన, ఏంటిది? సారీ సాముదినా, నీ పూజ నువ్వు చేసుకో. పదండి పదండి. అమ్మా, నేనేమన్నా తప్పు చేసుంటే ఆ పనిష్మెంట్ నాకే ఇవ్వు. నా ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి. ప్లీజ్ వాళ్ళని కాపాడు.
చంద్ర ఆ, జాగ్రత్త, ఆ, బీ కేర్ఫుల్. మ్. ఓకే ఓకే. శ్రీనివాసన్నయ్య, అక్కడ గ్రీన్ కలర్ బాగా వేయండి. పద్మావతిన త్వరగా కాని. సాముదిన ఫస్ట్ ఏం పెడదాం? ఫ్రెండ్ ట్రైన్ సెటప్ పెడదాం. అది తర్వాత. తర్వాత కాఫీ షాప్ పెడదాం. ట్రైన్ దిగి కాఫీ తాగినట్టుంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సెటప్ ఉంది కదా, అది పెట్టేసి మండపం సెటప్ పెట్టేద్దాం. ఐస్ క్రీమ్ తిని మండపంలోకి వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్, నేను ఏదనుకున్నాను నువ్వు అదే అనుకున్నావు. అవునా? చి, అస్సలు బాలేదు. ఏంటి? కాదా? కాదు. సాముదిన వాడు చెప్తున్నప్పుడే అది కాదు అని నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు కదా నీ టేస్ట్ అవునా? ఏంటో. ఏమిటో అది? చెప్పనా సాముదిన? చెప్పు పద్మావతిన. ఫస్ట్ మండపం, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పెళ్ళైపోతుంది. తరువాత అదిగో ఐస్ క్రీమ్ తిని కాఫీ తాగి రైల్వే స్టేషన్ కొచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి సాముదిన, అంతే కదా? నో. కాదా? ఎస్, ఇది ఖచ్చితంగా అయి ఉండదని నేను అనుకున్నాను, అవ్వలేదు. అబ్బబ్బబ్బా, ఏంటి న్యూసెన్స్? ప్రశాంతంగా బుక్ కూడా చదువుకునేవారు. వీళ్ళని వస్తున్నానండి. రే చంద్ర, నేను చెప్పిన కథే కరెక్ట్. సాముదిన, నేను చెప్పిన కథ బాగుంది కదా? చక్కగా ఒక కథలా ఉంది. ఈ కథ వేరు పద్మావతిన. మీకెవరికీ తెలీదు, నాకు ఇంకొకరికే తెలుసు. ఆ, అర్థమైంది. ఏంటో చెప్పది? చెప్పను పద్మావతిన. చెప్పకపోతే ఎలా సెట్ చేస్తాం? చెప్పు, హెల్ప్ చేస్తాం కదా. అక్కర్లేదు, నేనే చేసుకుంటాను. సాముదిన, చెప్పవా ప్లీజ్? మ్మ్హ్మ్. చెప్పు ఫ్రెండ్, చెప్పు. నేను చెప్పను. చెప్పాలి 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 చెప్పను చెప్పను Hey, stop చెప్పను. it. వాట్ ఇస్ దిస్? ఏంటి న్యూసెన్స్? ఇది హౌసా, ఫిష్ మార్కెటా? ఎందుకు నాన్ సెన్స్ టాయ్స్ తో ఆడుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇవి నాన్ సెన్స్ టాయ్స్ కాదు. మరి సెన్స్ ఉన్న టాయ్సా? వాటికి సెన్స్ ఉంది, నీకే సెన్స్ లేదు. వాట్ ఆర్ యు టాకింగ్? నిజమే చెప్తున్నాను. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడేలా చేస్తుంది నువ్వే. ఇంటిని మార్కెట్లా మార్చేసి అడిగితే సెన్స్ లేదంటావా? అదిగో మళ్ళీ మార్కెట్ అంటే ఊరుకొని చెప్తున్నా. నీకంటే రచ్చెవరు ఈ ఇంట్లో చేయట్లేదు. పిచ్చి పిచ్చిగా వాగితే బాగోదు చెప్తున్నా. ఏంటి బాగోదు? ఏంటి బాగోదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేంటి నువ్వేంటి రెచ్చిపోతున్నావు? ఏంటి రెచ్చిపోయేది? స్టాప్ 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 స్టాప్. ఊరుకుంటున్నాం కదా అని ఇష్టానికి చేస్తుంది. చూసావు కదా ఎలా మాట్లాడుతుందో? మన ఇంట్లో మనకే రిస్ట్రిక్షన్స్ పెడుతుందేంటి? అక్క కూల్. ఏ చంద్ర, మీ అక్క ఓవర్ చేస్తుంది. నా సంగతి మీకు తెలియదు చెప్తున్నా. ఎందుకు తెలీదు? బాగా తెలుసు, చూసాం కదా. హే, ఏంటి ఎగతాళి చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ ఆపక్క, ఆపు. ఈ మాట మీ అక్కకి చెప్పు. ఓకే 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 అక్క, ఇంకా ఆపే. నాకేం అవసరం రా ఈవిడ గారితో గొడవ పడ్డానికి. అదిగో మళ్ళీ. ప్లీజ్ ఆపండి. సామాన్య, ఇప్పుడు నీకేం కావాలి? మేము అల్లరి చేయకూడదు, అంతే కదా? మేము సైలెంట్గా ఉంటాం, నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్, ఆవిడ గారిని ఎందుకు ఇంత బతిమలాడుతున్నావు? ఏం చేస్తుందంట? అక్క, నీకు సామాన్య సంగతి తెలీదు. తను తలుచుకుంటే తన ముందు మనం ఎంత చెప్పు. సైకిల్కి ఎదురు వెళ్ళగలం, లారీకి వెళ్ళగలమా? సామాన్య మామూలుగా వచ్చే వర్షం కాదు, సరదాగా తడిచి ఆడుకోవడానికి ఉప్పెల్లా వచ్చే సునామీ. నీళ్లే కదా అని దూకితే ఎగిరిపోతాం. మరి ఇప్పుడు ఏమంటావు?
అల్లరి చేయకుండా సైలెంట్గా మన బొమ్మల కొలువు మనం సెట్ చేసుకుందాం. బొమ్మల కొలువా? బొమ్మల కొలువ అంటే ఏంటి? నాన్ సెన్స్ టాయ్స్ అన్నావు కదా, అదే. హే, ఏదో ఉంది, చెప్పండి. బొమ్మల కొలువు సెట్ చేసి ఏం చేస్తారు? మేమేదో చేసుకుంటాం, నీకెందుకు? నిన్ను డిస్టర్బ్ చేయలే, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, చెప్తేనే వెళ్తాను. చెప్పు. చెప్పం. చంద్ర, నువ్వు చెప్పు. అది రేయ్, చెప్తే నా మీదొట్టే చెప్తున్నా. మ్మ్. ఓకే. ఓకే, మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నాకు నా సూర్య ఉన్నాడు. సూర్యనే అడిగి తెలుసుకుంటాను. సూర్య, సూర్య. ఎందుకక్క, మనమే చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు ఇది అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని అడ్డమైన క్వశ్చన్స్ అడిగి అన్నయ్య బుర్ర తింటుంది. వాడికి తన సంగతి తెలీదా? ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతాడులే. మ్మ్. దీనికి మాత్రం మన స్టైల్లో పనిష్మెంట్ ఇవ్వాలరా. నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలంది. అయినా నువ్వేంటి దానికి అంత బిల్డప్ ఇస్తున్నావు? బాబోయ్, నువ్విచ్చిన బిల్డప్ కి దాని రియాక్షన్ చూడలేకపోయాను. అక్క, మన పని అయ్యేంతవరకు ఇస్తాను, తర్వాత తొక్కేస్తాను. నువ్వేం దిగులు పడకు, ఎక్కడో ఒక్కడ దొరకకుండా ఉంటుందా? అప్పుడు నీ పగ తీర్చి నీ తమ్ముడిని అనిపించుకుంటాను. ఇదే నా శపథం. కొంచెం ఓవర్ అయినట్టుంది కదా. కొంచెం కాదు, బాగా. ఓకే ఫ్రెండ్, ఇంకేమైనా సెట్ చేయాలంటే చెప్పు, చేస్తాను. సూర్య, సూర్య. ఏంటి? కింద అంతా ఓవర్ చేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు? సమంత గ్యాంగ్. నువ్వేదో చేసుంటావు. నేనేం చేయలేదు సూర్య. చిన్న పిల్లల్లా బొమ్మలతో ఆడుకుంటూ గొడవ చేస్తుంటే గొడవ చేయొద్దు అని మెల్లగా అన్నాను, అంతే. మీ అక్క సమంత కలిసి నన్ను బోల్డ్ అని తిట్టారు. నువ్వేం తిట్టలేదా? నేనేం తిట్టలేదు సూర్య, నేను సైలెంట్గా ఉన్నాను. ఇంకా అంత తిట్టినా ఎంతైనా మనవాళ్లే కదా అని, రేపు పెళ్ళయ్యి మనం కాపురం చేయాల్సింది ఇక్కడే కదా అని అన్నీ మర్చిపోయి బొమ్మలు చూసి ఇవేంటి అని అడిగాను. అంతే సూర్య నేను అడిగింది. మళ్ళీ పద్మ సమంత రెచ్చిపోయారు. నన్నిద్దరూ కలిసి బాగా తిట్టారు. టీయర్స్ కూడా వచ్చేసాయి. తుడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చేసాను. ఎందుకు అలా చేశారంటావు? సమంతే అన్నిటికీ కారణం. తనకి నేనంటే ఇష్టం ఉండదు కదా. ఓకే సామాన్య, నేను మాట్లాడతాను. సూర్య వెళ్ళి మాట్లాడితే అంతా చెప్పేస్తారు. అనవసరంగా సూర్య దగ్గర బ్యాడ్ అవుతాను. వద్దు. ఏంటలా బిగుసిపోయావు? హ? ఏం లేదు సూర్య, అడుగొద్దులే, వద్దు, బాగోదు. అదేంటి సామాన్య, నిన్ను అన్ని తిట్లు తిట్టిన తర్వాత ఆడకుండా ఎలా ఉండగలను సామాన్య? అడుగుతాను. వద్దు సూర్య, వద్దు. నేనే వద్దంటున్నాను కదా, వద్దు, వదిలే. ఫెస్టివల్ టైంలో మాట పెరిగి ఇంట్లో గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. గ్రాండ్మాకి విషయం తెలిస్తే ఫీల్ అవుతారు. వద్దు. సరే, నువ్వు ఎన్నిసార్లు వద్దు వద్దు అన్నాక నేనెందుకు అడుగుతానులే, వదిలేస్తాను. థ్యాంక్స్. దేనికి? నా మాట విన్నందుకు. దీనికి ఎలా అర్థమైందా? ఓకే ఓకే. అవును సూర్య, నాకు తెలియదు ఒక్కటే, సమంత వాళ్ళ దగ్గర అన్ని బొమ్మలు ఎందుకున్నాయి? ఏదో బొమ్మల కొలువు సెట్ చేయడం అంటున్నారు. బొమ్మల కొలువు అంటే ఏంటి? అసలు సెట్ చేయడం అంటే ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి సూర్య? ఇప్పుడు నీకు తెలియాల్సింది అదేనా? అవును సూర్య, అడుగుతున్నా చెప్పలేదు. నువ్వు చెప్తావని వచ్చేసాను. నేనా? నువ్వే. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకుంటాను, చెప్పు. చెప్పు సూర్య. సరే చెప్తాను. చెప్పు. బొమ్మల కొలువు అంటే బొమ్మల్ని వరుసగా ఓ థీమ్లో సెట్ చేసి పెట్టాం అనమాట. దసరా ఫెస్టివల్ టైంలో ఇలా చేస్తారు. ఆహా, ఓకే. ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా జరుగుతుంది. అందుకే కదా వాళ్ళు కింద అలా చేస్తున్నారు. పెట్టి ఏం చేస్తారు సూర్య? ఆడుకుంటారా? ఆడుకోరమ్మా, గెస్టుల్ని పిలిచి పెట్టిన బొమ్మల కొలువుని చూపించి విందు భోజనం పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపిస్తారు. ఓ, అందుకేనా నాకు చెప్పలేదు? చెప్తే నేను కూడా చేసేసి గెస్ట్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటానని భయపడినట్టున్నారు.
ఇది దీని ఇష్టం వచ్చినట్టు లోపల డైలాగులు వేసుకుంటున్నట్టుంది. అమ్మా నేను ఊరుకుంటానా? బొమ్మల కొలువు నేను చేస్తా, బ్లెస్సింగ్స్ నేను కూడా తీసుకుంటా. హలో, ఏంటి సామాన్య లోపల బాధపడుతున్నట్టున్నావు? నిన్ను తిట్టినందుకే కదా. నేను ఊరుకోలే, అడుగుతాను. ఆహా సూర్య, నేను బాధపడుతుంది దాని గురించి కాదు. ఆ సంగతి నేను అప్పుడే మర్చిపోయాను. నువ్వు మర్చిపో. వాళ్ళు నన్నేం తిట్టలేదు, నేను నీకేం చెప్పలేదు. ఓకే ఓకే సూర్య, ఓకే, నిన్నెవరూ తిట్టలేదు, నువ్వు నాకేం చెప్పలేదు. ఆ విషయం కాదు. ఇప్పుడే విషయం? బొమ్మల కొలువు నేను చేస్తా. నువ్వా? నాకు బ్లెస్సింగ్స్ కావాలి. అవి నీకెప్పుడు ఫుల్గా ఉంటాయి కదా. నాకు అవే కావాలి. తీసుకో, నన్నెందుకు అడగటం? అడగాల్సిందే నిన్నే కదా. నీ పర్మిషన్ ఉంటేనే కదా నేనేమైనా చేయగలను. ఎందుకే నటిస్తున్నావు? నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. ఇంకోసారి ఏమీ తెలియనట్టు నా దగ్గర నటించావో చంపేస్తాను, జాగ్రత్త. సూర్య, సూర్య, ఆ, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఊహించుకుంటున్నా. ఏంటి? ఏం చేస్తే నా మనసు శాంతిస్తుందో అది ఊహించుకున్నాను. ఏమో, నీ మాటలు నాకు అప్పుడప్పుడు అసలు అర్థం కావు. నువ్వు కమింగ్ ఫ్రమ్ అమెరికా కదా, కొంచెం అలాగే ఉంటుంది. సర్లే, ఇంతకీ నాకు బొమ్మల కొలువుకి పర్మిషన్ ఇస్తున్నావా లేదా? తట్టుకోలేకపోతాను సామాన్య, ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్, పర్మిషన్ ఇచ్చాను, వెళ్ళు. రియల్లీ? 100% వెళ్ళిపో. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, దీని వేషాలు నిజంగా దీన్ని కొట్టే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో గానీ అప్పుడు దీనికి మామూలుగా ఉండదు. రే చంద్ర, ఏద్రా ఇది? అన్నయ్య రూమ్కి వెళ్ళిందిగా. ఇంతసేపా? ఫ్రెండ్, అక్క చెప్పిందిగా అన్నయ్య తెలివైనవాడని, ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతాడని. సూర్య ఎస్కేప్ అయినట్లేడ్రా. అదిగో వస్తున్నట్టుంది. అవునక్క, అది ఇట్టే వస్తున్నట్టుంది. రాని, ఈసారి ఏదైనా వాగితే పళ్ళు రాలగొడతాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆ బొమ్మలు కావాలి. ఎంతో చెప్తే ఇచ్చేస్తాను. ఇది అమ్మే షాప్ కాదు. ఓ సారీ, నా మీనింగ్ అది కాదు. నాకు ఇవి ఎక్కడమ్ముతారో తెలియదు కాబట్టి మీరంటే లోకల్ తెలుస్తుంది. నేనొచ్చింది యుఎస్ నుంచి కదా. ఇక్కడ మీరొక్కరే యుఎస్ రిటర్న్ లేరు. మా సాముద్ర కూడా యుఎస్ నుంచే వచ్చింది. నేను అడిగింది తనని కాదు. ఇదిగో మళ్ళీ. నేను గొడవ పడటం లేదు, అడుగుతున్నాను. ఐ వాంట్ చాయిస్. ఐ వాంట్ టాయ్స్ అంటే ఎగిరి వచ్చేవు. నువ్వు అడగలేదని చెప్పినా సాముదిన అవి ఆర్డర్ చేసి స్పెషల్గా చేయించి తెప్పించుకుంది. సాయంత్రం బొమ్మల కొలువు పెట్టేది మా సాముదినే. టుడే? మ్మ్. ఓ, అయితే ఈవినింగ్ అంటే ఆర్డర్ ఇచ్చినా రావేమో. పోనీ వాటిల్లో నుంచి కొన్ని ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. ఇవ్వండి అనగానే ఇచ్చేయడానికి అవి పప్పో ఉప్పో కాదు, ఒక థీమ్ ప్రకారం చేయించిన బొమ్మలవి. సాముదిన థీమ్కి తను తెప్పించుకుంది. ఇవ్వండి అనగానే ఇచ్చేయడానికి అవి పప్పో ఉప్పో కాదు, ఒక థీమ్ ప్రకారం చేయించిన బొమ్మలవి. సాముదిన థీమ్కి తను తెప్పించుకుంది. నీకు ఏదైనా థీమ్ ఉంటే నీ స్టేటస్ ఉపయోగించి ఈవినింగ్ లోపు తెప్పించుకో. ఉంది, థీమ్ ఉంది. ఈవినింగ్ అద్దరిపోయే థీమ్తో బొమ్మల కొలువు పెడతాను, చూస్తూ ఉండండి. ఇది మళ్ళీ అన్నయ్య రూమ్కెళ్ళి అన్నయ్యని డిస్టర్బ్ చేసేలా ఉంది. లాభం లేదు, ఇక నేను వెళ్లాల్సిందే. రేయ్, వెళ్ళిన వాడివి ఏదో ఒక 4 మాటలు మాట్లాడి తనని డైవర్ట్ చేసి రాకు. పనిష్మెంట్ కి బీజం వేస్తా. నేను నా శపథం మర్చిపోలేదక్క, వస్తా.
ఇది మళ్ళీ వచ్చింది. ఏం చేస్తున్నావు? కనపట్లేదా? ఫ్యాక్టరీ ఫైల్ చెక్ చేస్తున్నా. ఏంటి చెప్పు. బొమ్మల కొలువు ఈవినింగే. ఓ అవునా? నేను థీమ్ బేస్డ్ కాన్సెప్ట్ తో బొమ్మల కొలువు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకున్నావు? అవును సూర్య.